నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని నేను వీడియో పెడితే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులందరూ అయితే వాళ్ళకు తోచిన సహాయం అయితే చేయడం జరిగింది. అలాగే మా అమ్మగారికి మనం చూసుకుంటే ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్ మీద అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు కువైట్లో ఉన్న మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్టుగా నిలిచారన్నమాట. అలాగే మా అమ్మ ప్రస్తుతం మనం చూసుకుంటే ఆరోగ్యంగా ఉంది. అలాగే డాక్టర్లు యాంజియోగ్రామ్ అని చెప్పేసి ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, బ్లడ్ టెస్టులు, ఇలా ఎన్ని రకాల స్కాన్లు అవన్నీ ఉన్నాయో అన్నీ తీసేశారనమాట. తీసిన తర్వాత ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మీ అమ్మగారిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ చెకప్కి అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మా అమ్మగారికి ప్రస్తుతం స్టార్టింగ్లో మనం చూసుకుంటే కానీ మొత్తం జరిగిందంతా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తానమాట. రాత్రి 10 గంటలు 9:30 ఆ మధ్య అవుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో అయితే ఆమెకు ఊపిరాడకుండా రావడంతో అయితే ఉదయం గ్యాస్ ట్రబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అన్నీ బాగానే ఉన్నాయి. ఊపిరాడడం లేదంటే ఒక ఇంజెక్షన్ వేసాడు, ట్యాబ్లెట్లు ఇచ్చారు, టానిక్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు అనమాట. కడపలో ఒక డాక్టర్ దగ్గరికి వెళితే ఆ తర్వాత రాత్రి 9:30 10 గంటల సమయంలో నాకు ఊపిరాడటం లేదని చెప్పడంతో అయితే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ డాక్టర్ గారు లేరు. అలాగే అక్కడ ఉన్న కాంపౌండర్ ఫోన్ చేశారనమాట. పొద్దున వచ్చారు సార్, ఇలా పరిస్థితి ఇలా ఉందని చెప్తే కానీ ముందు వెళ్ళి ఈసీజీ ఎక్స్రే తీయించుకొని రమ్మన్నారనమాట. ఆ ఈసీజీ ఎక్స్రే తీపిచ్చేటప్పుడు మా అమ్మను అయితే పనుకోబెట్టడం జరిగింది. ఈసీజీ తీద్దామని చెప్పేసి నాకు ఊపిరాడలేదు, ఇంకా నేను బతకలేనని చెప్పేసి ఆమె అయితే చెప్పడం జరిగిందనమాట. నాకు అసలు ఊపిరాడడం లేదని చెప్పేసి వెంటనే డాక్టర్ గారికి చెప్పడంతో పక్కనే ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎమర్జెన్సీలో చేర్చడం జరిగిందనమాట. ఎమర్జెన్సీలో చేర్చిన తర్వాత గుండె డాక్టర్ అందరూ వచ్చి చెక్ చేయడం జరిగిందనమాట. అలాగే వాళ్ళు మాకు మొదటగా చెప్పింది ఏంటంటే కానీ హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది, దీనివల్ల గుండె పంపింగ్ అయితే తగ్గిపోయింది. ఆ గుండె పంపింగ్ తగ్గిపోవడం వల్ల వాటర్ అనేది ఊపిరితిత్తులో చేరిపోయింది, ప్రస్తుతం అయితే సీరియస్ కండిషన్లో ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇలాగే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఒక్కరోజే మనం చూసుకుంటే కానీ 50,000 రూపాయల మందులు అయితే వాడడం జరిగింది. అలాగే ఉదయం వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కూడా నేను అడగడం జరిగింది, మేడం పరిస్థితి ఏంటంటే కానీ ప్రస్తుతం మీద ఇలా ఉందన్నమాట, 48 గంటలు గడిస్తే కానీ మేము ఏ విషయం చెప్పలేమని చెప్పారనమాట. అలాగే నేను వచ్చేసి మా నాన్నగారిని కానీ అలాగే మా బంధువులతో అందరితో మాట్లాడడం జరిగింది. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేరు అంటున్నారు, ఏమిటి పరిస్థితి అని చెప్పేసి వెంటనే మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళానమాట. సార్ ఇది పరిస్థితి, ఏం చేయాలంటే కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి, ఒకవేళ ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటానంటే కానీ ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నంటే కానీ నేను వెంటనే వెళ్ళిపోతాను సార్, ఇక్కడ మీరు గ్యారెంటీ ఇవ్వడం లేదు కదా అని చెప్పేసి నేను వెంటనే డాక్టర్ గారికి చెప్పడంతో నేనైతే హైదరాబాద్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. హైదరాబాద్కు తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు మొత్తం అన్ని టెస్టులు చేయడం జరిగింది, స్కాన్లు చేయడం జరిగిందనమాట. చేసిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ టెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. అంటే ఒక 24 అవర్స్ గడిచిన తర్వాత వాళ్ళైతే ఆ టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఏం లేదు, మళ్ళీ హార్ట్కి ఎందుకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయడం జరిగిందనమాట. ఆ యొక్క ఎంఆర్ఐ స్కాన్లో కూడా మైల్డ్గా ఉందని చెప్పేసి వాళ్ళైతే తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతానికి అయితే డిశ్చార్జ్ చేసి మార్తలు అయితే పెట్టారు, 20 రోజులకైతే రమ్మనడం జరిగింది. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులందరికీ ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మా అమ్మకు బాగలేదని వీడియో పెడితే కానీ చాలామంది నాకు వీడియోలు అలాగే వాయిస్ మెసేజ్లు వాట్సాప్ ద్వారా అయితే ఫోన్లు కూడా చేయడం జరిగిందనమాట. అలాగే ప్రార్థనలు చేసేవారు ప్రార్థనలు చేశారు, నమాజు చేసేవారు నమాజు చేశారు, పూజలు చేసేవారు పూజలు చేశారు. ఏమిచ్చినా మీ రుణం అయితే తీర్చుకోలేనన్నా. అలాగే కువైట్లో చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే చాలామంది మనం చూసుకుంటే అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన వారు కూడా ఉన్నారనమాట. అలాగే వీళ్ళందరికీ సంబంధించి రాబోయే రోజుల్లో నేనైతే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నాను అనమాట. ఏదైనా మనకు కష్టం వచ్చితే కానీ తీర్చేదానికి ఎవరు లేరనమాట. చాలామంది ఆరోగ్యశ్రీలో చూపించవచ్చు కదా అని చెప్పారనమాట. ఆరోగ్యశ్రీ మనం చూసుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో ఏ మాదిరిగా అయితే ఉందో ఐసీయూ కానీ ఎమర్జెన్సీ కానీ వర్తించదని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే రూల్ ఉందన్నమాట. నేను అక్కడ హైదరాబాదులో కూడా అడగడం జరిగింది ఆరోగ్యశ్రీ గురించి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అయితే వర్తించదు, మీరు స్టేబుల్ అయిన తర్వాత మీ మదర్ గారికి స్టేబుల్ అయిన తర్వాత ఆమె నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారిని కలిసి ఆయన సజెషన్ చేస్తే మేము ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుందామని చెప్పేసి
హైదరాబాదులో ఉన్న కేర్ హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీ వారి తెలపడం జరిగిందనమాట. ఆరోగ్యశ్రీ అంటూ ఉన్నారు, కానీ ఐసీయూ ఎమర్జెన్సీకి అయితే వర్తించదనమాట. మా నాన్నకు బాగలేనప్పుడు కూడా నేను అదే చెప్పడం జరిగిందనమాట. ఐసీయూకు ఎమర్జెన్సీకి వర్తింపజేయడం లేదు. ఐసీయూ ఎమర్జెన్సీ పరిస్థితులలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోతే ఇక దేనికి ఆ యొక్క పథకం అని చెప్పేసి నేను అప్పుడు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను అన్నమాట. పేదవాడికి ఆ ఎమర్జెన్సీ సమయంలో ఆరోగ్యశ్రీ వర్తించదంటే కానీ డబ్బులు లేని వారి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో అయితే కానీ ఒక మా సుకన్య టీవీ ద్వారా అయితే ఒక ట్రస్ట్ అయితే పెట్టాలనే ఆలోచన ఉంది. అది ఎలా చేయాలో ఏమో అని నాకు కూడా తెలియదు అనమాట. ఎవరైనా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆ ట్రస్ట్ని అయితే నేను పెడుతూ ఉన్నానన్నమాట. దాని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడిస్తాను. దానికి సంబంధించి వర్క్ కూడా చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనకు తెలియదు కదా ఎలా పెట్టాలి, ఏమి చేయాలని చెప్పేసి. పెట్టిన తర్వాత ఎవరైతే మన గల్ఫ్ దేశాలలో ఉంటూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ కష్టం వచ్చినా సరే కానీ మన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేదానికైతే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. అది సక్సెస్ అవుతుందా కాదా అనేది పక్కన పెడితే కానీ ఒక ప్రయత్నం ఏది చేస్తూ ఉన్నాను. నేను పడ్డ బాధ ఏదైతే ఉందో చాలామంది నాకు కామెంట్ రూపంలో కూడా పెట్టడం జరిగిందనమాట. అన్న, నీకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వంటే వీడియో పెట్టావు, ఇలాగే మా మదర్కు జరిగింది, ఒక అమ్మాయి అయితే మెసేజ్ పెట్టింది జరిగిందనమాట. మా అమ్మకు జరిగింది ఆమె జూలై 12వ తేదీ జూన్ 12వ తేదీ, నాకు నెల అయితే కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆమె డబ్బులు లేక చనిపోయిందన్న. అలాగే ఇంకొకరు రకరకాలుగా అయితే చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ విన్న తర్వాత మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక వ్యవస్థ అయితే ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఈ హాస్పిటల్కు సంబంధించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను అనమాట. ఆరోగ్యశ్రీ పథకం కేవలం స్టంటు బైపాస్ సర్జరీలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఫేస్ మేకర్ పెట్టినా కానీ ఐసీయూ కానీ ఎమర్జెన్సీకి కానీ దేనికి వర్తించదు అనమాట. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఒక ట్రస్ట్ అయితే పెట్టాలనుకుంటూ ఉన్నాను. ఆ ట్రస్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఆ ట్రస్ట్ ద్వారా మనం చూసుకుంటే కానీ ఎవరికైనా హాస్పిటల్కు సంబంధించి కానీ ఎవరైనా పేదల చదువు కోసం కానీ ఇవన్నీ పెద్ద పెద్ద ఆలోచనలు అయితే ఉన్నాయి. దానికన్నిటికీ ఆ దేవుడి ఆశీస్సులు, మీ యొక్క సహకారం అయితే నాకు అవసరం అవుతూ ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ప్రస్తుతం మా అమ్మగారు అయితే ప్రాణాపాయం నుంచి అయితే బయటపడ్డారనమాట. ఇది నేను ఇంకా ఏమంటారంటే ఏమిచ్చినా కానీ మీ రుణం అయితే తీర్చుకోలేనమాట. అంత పెద్ద బహుమతి అయితే నాకు ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు మా అమ్మా నాన్నలు ఇద్దరు బ్రతికి ఉన్నారంటే దానికి కారణం కువైట్లో ఉన్న మన భారతీయులు, గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. రేపటి నుంచి వీడియోలు వస్తాయి, తప్పకుండా అయితే చూడండి. కువైట్లో ఉన్న భారతీయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.